ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు రంగప్రవేశం చేశారు. తెలంగాణ ఏసీబీకి తాజాగా ఈడీ అధికారులు ఓ లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. దాన కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఆ లేఖలో ఈడీ అధికారులు పేర్కొన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాల్ని తేదీల వారీగా సమర్పించాలని అభ్యర్థించారు. మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ పై కూడా కేసు నమోదైంది. అలాగే మరొక పక్క ఇప్పుడు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈడీ అధికారులు ఏసీబీకి ఒక లేఖ అయితే రాశారు. ఏదైతే ఈ లేఖలో కూడా ముఖ్యంగా అంటే ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నిధులకు సంబంధించి వివరాలు అడుగుతూ కూడా ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఈ లేఖలో ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏ తేదీలో అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేశారు, ఎంత ట్రాన్స్ఫర్ చేశారన్న కోణంలో అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా విచారించేందుకు కూడా ప్రస్తుతం ఏసీబీకి అయితే ఒక లేఖ రాశారు. అలాగే మరొక పక్క ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టులోని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు మధ్యాహ్నం 2:15 అయితే ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ కేసులో ముగ్గురుపై కేసు అయితే నమోదైంది. ఇందులో ప్రధానంగా A1 కింద కేటీఆర్, అలాగే A2 కింద అరవింద్ కుమార్, అలాగే A3 కింద పిఎల్. వీళ్ళ ముగ్గురుపై కేసు నమోదైన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా దీంట్లో అని చెప్పొచ్చు. దీనిపై విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. ఈ లేఖలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఏసీబీ అయితే ఈడీ అధికారులు లేఖ అయితే రాశారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు అయితే ఈడీ అధికారులు కోరారు. అలాగే ముఖ్యంగా దాన కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా ఈడీ అధికారులకు పంపాలంటూ కూడా ఒక ఈ లేఖలో ప్రస్తావించారు. ట్రాన్సాక్షన్లు ఏ తేదీల్లో జరిగాయో ఆ వివరాలు కూడా చెప్పాలని కూడా ప్రస్తుతం ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.